అట్లుంది ఇక్కడ వ్యవహారం. అది కూడా ఏంటి, అంతకుముందు ఎప్పుడో చాటింగ్ అది. దాంట్లో పోనీ ఈ ఇష్యూ తర్వాతది కూడా కాదు. లేదు ఒకవేళ ఈ ఇష్యూ తర్వాతది అయినా నేను వస్తున్నానంటే రమ్మనమంటూ ఏదో జరుగుండాలి. అంతమించి అతని పాత్ర అనేటటువంటి దాన్ని ఎక్కడా ఫిక్స్ చేయలేదు, వీళ్ళు అల్లారంతే కదా, అంతమించి అంటే ఒక రకంగా ఇరికించారు అని అనుకోవాలి. ఇరికించిన దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అది నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే జోగి రమేష్ కి ఒకవేళ నిజంగా ఈ సిట్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో, ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో, దీని ఆధారంగా చూసుకుంటే శిక్ష పడుతుందా? నాకు తెలుసు, నాకున్న అవగాహన మేరకైతే ఈ కేసు మ్యాజిస్ట్రేట్ కోర్టులో కొట్టుకుపోతుంది. అవునా? జోగికి నిర్దోషిగా నిరూపితం అవుతుంది. కానీ అట్లాంటి తప్పుడు అల్లిక కారణంగా జనార్దన్ రావు వీళ్ళు కూడా సేవ్ అయిపోవచ్చు, కేసు కొట్టేయబడచ్చు. కేసు కొట్టేస్తే ప్రభుత్వం పైకోర్టుకి అప్పీల్కి వెళ్తుంది. కేసులో శిక్ష పడితే జోగి వీళ్ళు కోర్టులో అప్పీల్కి వెళ్తారు పైకి. అంటే ఛార్జ్ షీట్ లో ఇంత పక్కాగా ఉంది, ఈయన తోడ్పాటుతోనే అంతా చేశారని ఉంది, ఎలా కొట్టుకుపోద్ది? అంటే కాబట్టి కొట్టుకుపోతుంది, ఎందుకంటే ఆధారాలు కావాలి అక్కడ. ఆధారం లేని ఛార్జ్ షీటు అతుకుల బొంతతో సమానం అన్నమాట. అక్కడ ఏముండదు, ఆధారం చూపించాల్సింది ఇదిగో ఇతను ఈ అకౌంట్ నుంచి అంత డబ్బులు పంపించాడు జోగి రమేష్ కి, లేదా సోన్సో అతని దగ్గర స్పిరిట్ ఇప్పించాడు, సోన్సో అతని దగ్గర నుంచి డబ్బులు ఇప్పించాడు, అలాగే ఈ వైన్ షాప్ నుంచి